వెల్కమ్ బ్యాక్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. రహదారిపై వాహనాలను నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కోతలు అయిపోయి నెలలు గడుస్తున్నా ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. కొన్ని జిల్లాలలో అయితే వాళ్ళ జిల్లాల సొంత జిల్లాలో అయితే మంత్ర జిల్లాలో కానీ ఎమ్మెల్యేల జిల్లాలో కానీ వాళ్ళ జిల్లాలలో మొత్తం వడ్లు కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు తుకాలు కూడా పోసుకుంటున్నారు. అదే మా రామాయంపేట మండలంలో ఇంతవరకు ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. ఒక్క రైతుకు కూడా ఒక్క నయా పైసా కూడా వల్లేదు. అక్కడ దాదాపుగా 30 లారీల 40 లారీల వడ్లు అక్కడ ఐకేపీలో ఉన్నాయి. ఐకేపీ సెంటర్ రాసే వ్యక్తి కానీ అక్కడ ఏవో కానీ అక్కడ డైరెక్టర్ కానీ ఇంతవరకు ఇంత ఉదయం 6 గంటల నుంచి కూర్చున్నాం ఇక్కడ రైతులను. ఇక్కడ ఇంతవరకు కూర్చున్నా కూడా ఏ ఒక్క అధికారి వచ్చి మరి ఏమైంది, మీ పరిస్థితి ఏంది, ఇంతవరకు వచ్చి మమ్మల్ని ఇంతవరకు అడిగిన వ్యక్తి ఎవరు లేరు. ఇంకా వేరే జిల్లాలలో వేరే రాష్ట్రాల్లో కానీ ఇంతవరకు వడ్లు మొత్తం కొన్నారు. అంత అయిపోయింది, పనులు అయిపోయినాయి. మా ధర్మారం మీద ఇంత కక్ష ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా. ఇటు మెదక్ జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ధాన్యం కొనుగోలు కంప్లీట్ అవుతున్నాయి. నేను కరీంనగర్ సైడ్ చూసినాను, వేరే ఏరియాలో చూశాను. పూర్తి కల్లాల ధాన్యం కూడా లేదు. కానీ మెదక్ జిల్లాకు ఏమి చెనుగుట్టుకొచ్చిందో అర్థం అవుతలేదు. దాదాపు కల్లాలకు ధాన్యం వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు పూర్తి అవుతలేవు. ఎందుకు పూర్తి అవుతలేవు? ఏ రైస్ మిల్లకు అలాట్ చేసుకుంటున్నారు? ఇటు అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారినా రైతు సమస్యలు మారడం లేదు. ఎందుకు ఈ అధికారుల అలసత్వం ఎందుకు వహిస్తున్నారు? ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని. అకాల వర్షాలకు రోడ్ల మీద ఉన్న ధాన్యం అంతా కొట్టుకపోతుంది. ఎవడు బాధ్యత వహిస్తాడు వీటికి? 6 నెలలు కష్టపడి ఇన్ని రోజులకు పారక తెలంగాణ నిద్రలు లేకుండా మేము పారబెట్టుకుంటే ఇప్పుడు ధాన్యం తడిసిపోయి రోడ్ల పండిపోతుంటే బాధ ఎవరికి చెప్పుకోవాలి? అధికారులు ఏసీ రూమ్లలో కూర్చొని నిలగానే జీతాలు తీసుకునే సోయి ఉంటుంది, కానీ రైతుల సమస్యలు పట్టించుకునే నాదుడే గతి లేడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నారు. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ షామీర్పేట నుండి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి.
తెలంగాణలో మరోసారి రైతుల పట్ల వివక్ష కావచ్చు, మోసపూరిత హామీలతోటి మరొకసారి రైతులను రోడ్డు పాలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. గతంలో ఎన్నికల హామీలో భాగంగా రైతులు వడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్ కోడ్ తర్వాత అంటే ఇప్పుడు పంటలు పండించిన వారందరూ కూడా వారికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వారికి సంబంధించిన బోనస్ అడిగితే కాదు, దొడ్డు వడ్లు కాదు, సన్నం వడ్లకే ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం షామీర్పేట వద్ద ఉన్న ధాన్యగారం ఏదైతే కొనుగోలు కేంద్రం వద్ద ఉండడం జరిగింది. చాలా మంది రైతులందరూ కూడా ధాన్యాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే వారికి సంబంధించి ఇప్పుడు బోనస్ అడిగితే మాత్రం ఎవరు కూడా దానికి సంబంధించి మాత్రం సన్న వడ్లకే ఇస్తామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరొకసారి రైతుల పక్షాన నిలవాలి అని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా మాజీ మంత్రివర్యులు అలాగే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులతో పాటుగా మద్దతుగా ఆయన నిరసన కార్యక్రమం పాల్గొనడం జరిగి ప్రస్తుతం వారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలక్షన్ హామీలో మరొకసారి రైతులను మోసం చేయడం జరిగింది. వడ్లు అంటే వడ్లే ఉంటాయి, అందులో సన్న వడ్ల దొడ్డు వడ్ల అని ఉండేది. కానీ ఇప్పుడు సన్న వడ్లకే 500 ఇస్తామన్నారు. అంటే రైతులను మరోసారి మోసం చేసినట్టేనా? వాళ్ళు ఈరోజు మేము రైతుల పక్షాన నిరసన తెలుపుతున్నాం గవర్నమెంట్కు. ఎందుకంటే వాళ్ళు సన్న వడ్ల వాళ్ళు ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడిండ్రు ఒక్కసారి వాళ్ళని ఆలోచన చేసుకోమని. మేము ప్రతి వడ్లకు ఇప్పుడే అమ్మకుండ్రి, మేము రాగానే ప్రభుత్వం రాగానే 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తామన్నారు. ఇప్పుడేమో మాట మార్చి ఎలక్షన్ అయిపోయినాయి, ఎంపీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, ఎంపీ ఎలక్షన్స్ కాగానే ఇప్పుడు మేము దొడ్డు ఓట్లకి ఇయ్యము, సన్న ఓట్లకి ఇస్తాం. వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిర్రు? ఒక్కటా రెండా? ఆ 420 హామీలు ఇచ్చిర్రు. అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి కదా. ఎలక్షన్లో మాట అన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి కదా. మాట మార్చేసి మాయ మాటలు చెప్తే, మోసపూర్తి మాటలతో చెప్పి ప్రభుత్వంలోకి వస్తే ప్రజలు గుర్తించరా? ఇవాళ ఈ రోజు మేమంతా రైతుల పక్షాన ఉంటాం. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే రైతులు, అన్నదాత అంటే ఒక దేవుని స్వరూపం. అసలు అన్నదాతను ఇవాళ రైతును ఇవాళ రోడ్డు మీద పడేసారు. మళ్ళీ ఆత్మహత్యలకు చేసుకునేటట్టు తయారు చేసిండ్రు. ఒక కరెంట్ ఇస్తలేరు, ఒక నీళ్లు ఇస్తలేరు, వాళ్ళకు ఫెర్టిలైజర్స్ మందులు సరిగ్గా సప్లై చేస్తలేరు. అంతా రోడ్ల మీద అన్ని ఒడ్లు ఎండపోసుకున్నారు. వర్షాలు పడతా ఉన్నాయి, నష్టపోతా ఉన్నారు. ఎక్కడో అక్కడ బాధపడతా ఉన్నారు. తిట్టు లేదు, బాధలు లేవు. ఆ బాధలు భరించలేక పండిన పంటను కూడా ఎక్కడ ఎవరు కొంటలేరు, సకాలంలో కొంటలేరు కూడా. కాబట్టి అన్ని ఇబ్బందికరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అని రైతులంతా కూడా బాధపడుతున్నారు. తప్పకుండా రైతుల ఉసురు పోసుకోకమని నేను కూడా మనవి చేస్తున్నాను. మీరు ఏమేమి హామీలు ఇచ్చిర్రో ఆ హామీలన్నీ కూడా కంప్లీట్, ఏమేమి గ్యారంటీలు ఇచ్చిర్రో అవి కంప్లీట్ చేయండి. ఎప్పుడు ఇస్తారో చెప్పుర్రి. ఎందుకు ఇట్లా మోసపోయి 9 తారీఖే ఇస్తాం, డిసెంబర్ 9 తారీఖే ఇస్తాం, మా సోనియా గాంధీ బర్త్డే నాడే ఇస్తామని చెప్పారు. ఇవన్నీ చెప్పారు కదా. పోనీ 4 దినాలు లేట్ అవుతుందా చెప్పుర్రి. ఇప్పుడు ఏదైతే నువ్వు రుణమాఫీ చెప్పినావు 15th ఆగస్టుకి ఇస్తా అని ఒట్టు తిని చెప్పినావు ఉన్న దేవుళ్ళ మీద, అదే ఒట్లు తిను అన్ని. మా మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తావు ఒట్టు తిను. మా పింఛన్లకు అమ్మమ్మకు నాయనమ్మకు 2000 నుంచి 4000 ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఒట్టు తిని చెప్పు. దసరాకి ఇస్తావా, దీపావళికి ఇస్తావా, 5 ఏళ్ళైనాకి ఇస్తావా, 2 ఏళ్ళైనాకి ఇస్తావా చెప్పు, ఇప్పుడే చెప్పు. కానీ మాకు మోసం చేయకూడదు, మా ప్రజలను మోసం చేయకూడదు. తెలంగాణ ప్రజలు మంచిగా నమ్మిర్రు, కానీ వాళ్ళని మోసం చేయకూడదు. వాళ్ళ నమ్మకం వమ్ము చేయకమని చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు. ఇప్పుడు మీరు వచ్చిర్రు, మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా 46,000 చెరువులు నిండు కుండలెక్కుండే మే జూన్లో. ఇప్పుడు ఎక్కడ పోయినాయి ఆ నీళ్ళని? చిన్న వంక పెట్టి 3 పిల్లలు కుంగితే వీటి వంక పెట్టి ఆ నీళ్లు రాకుండా చేసి ఇప్పుడు తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, పొలాలన్నీ 1,00,000 ఎకరాలు ఎండిపోయింది. ఎంత నష్టం ప్రజలకు. మీకు అవగాహన లేక, అడ్మినిస్ట్రేషన్ రాక, తెలియక ఏదో దన్నుమని వచ్చేసిర్రు. మీరు కూడా అనుకోలే మేము ప్రభుత్వంలోకి వస్తామని. వచ్చి కూర్చున్నారు పీఠ మీద కూర్చొని ఒకటే పని చేస్తుర్రు. మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తలేరు, రైతులకు ఏం కావాలో చేస్తలేరు, వడ్లు ఎట్లా కొనాలో చూస్తలేరు. రోజు కేసీఆర్ని తిట్టుకుంటూ కూర్చుంటున్నారు. అంటే కేసీఆర్ని తిడితే మీరు గొప్ప వాళ్ళు అవుతారా? కేసీఆర్ని తిడితే మీకు పేరు వస్తుందా? కేసీఆర్ని తిడితే రైతులకు కడుపు నిండుతుందా? అది కాదు పద్ధతి, అది కాదు అవగాహన, అది కాదు రాజకీయం. మీరు చేసేది రైతులెంబడి వన్రి. పంటలు నష్టపోయినాయి, రైతులు పంట పండించిన పంట అంత వర్షానికి ఖరాబ్ అయింది. అది ఇమీడియట్గా కొనుండ్రి, మంత్రులంతా కొనుండ్రి, అధికారులంతా దోలేండ్రి, సకాలంలో పంటలు అంతా కొనుండ్రి. ఇంకా వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ అందరు కూడా పంటలు కొని వాళ్ళకి గిట్టుబాటు ధర ఇయ్యండి. వాళ్ళకి 500 ఏదైతే మీరు గిఫ్ట్ ఇస్తానో ఏదైతే క్వింటాల్కు, అది సన్న బియ్యమా, సన్న వడ్ల, దొడ్డు వడ్ల, అవన్నిటి కూడా ఇవ్వాలని బాధ్యత మీది. మేము తప్పకుండా ఏది ఇడవాము. మీరు ఏ హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు ఇచ్చేదాకా మేము వదలం మిమ్మల్ని. కాంగ్రెస్ పని అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది. మొన్న ఏమి రావు, 1-2 సీట్లు తప్ప వాళ్ళకి ఏమి రావు. మేమే ఊహించినంత మాకు గ్రాప్ వచ్చింది. వాళ్ళు ఏదో
మోసపూరిత హామీలు చెప్పి ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు మోసపోరు, మోసం చేయరు. ప్రజలు మళ్ళా నమ్మకం అంటే, విశ్వాసం అంటే కేసీఆర్ మీద వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చింది. ఇప్పుడు భారీ మెజార్టీ మాకు కూడా మంచిగా 10-12 సీట్లు వస్తున్నాయి. మాకు కూడా పెద్ద ఎత్తున మేము రాబోతున్నాం. తప్పకుండా రైతుల కోసం మేము కొట్లాడతాం. ఒకనాడు కేసీఆర్ ఆయన ప్రభుత్వంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ హైదరాబాద్ అంతా 36 ఫ్లైఓవర్లు కట్టించిన ఘనత మన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక చెట్టును చూసినా కేసీఆర్ కనిపిస్తాడు, ఓ ఫ్లైఓవర్ చూసినా కేటీఆర్ కనిపిస్తాడు, ఒక నర్సరీని చూసినా కేసీఆర్ కనిపిస్తాడు, ప్రతి రోడ్లను చూసినా కేసీఆర్ కనిపిస్తాడు. రోడ్డు డివైనర్లు, వైండింగ్ ఇవన్నీ కూడా చెట్లను పెట్టి రింగ్ రోడ్లకు ఇవన్నీ కూడా కేసీఆర్ కనిపిస్తాడు. పెద్ద పెద్ద డెవలప్మెంట్ అంతా కూడా ఒక అక్కను చూసినా, కళ్యాణ లక్ష్మి చూసినా, ఏది చూసినా కేసీఆర్ కనిపిస్తుంది. అసలుంటిది మాయమైపోయినట్టే. ఒక చెరువును చూసినా, ఎక్కడ చూసినా, ఫారెస్ట్ను చూసినా, నర్సరీని చూసినా కేసీఆర్ కనిపిస్తుంది. అసలుంటిది మాయమైపోయింది. కాంగ్రెస్ అంటేనే కరువు, నీళ్ళకే కటకట అయిపోతుంది. నీళ్ళు వస్తలేవు, తాగినీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఏదీ లేదు.